అందరికీ ఈ రోజునైతే చేపల ఫ్రై చేస్తున్నాను. అదే గ్రేవీలాగా డ్రైలా ఉండేటట్టు. ఇంకా చేపల్లోకైతే ఒక స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ కూడా కలిపి పక్కన పెట్టేసుకుందాం. మనం మసాలాలు తయారు చేసుకుంటాం. దాంట్లోకి 3 స్పూన్ల పొడి, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఏలకులు 2 వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చేపలనైతే ఇలా అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని మీకు ఎలా కావాలంటే అలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను గ్రేవీ తయారీకైతే ఉల్లిగడ్డలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 3 సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి కలుపుకున్నాను. కొంచెం కరివేపాకు, స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాను. అలాగే మనం తయారు చేసి పెట్టిన మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకున్నాను. మీ దగ్గర కనుక చేప మసాలా పొడి ఉంటే వేసేసి కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా వేసి కలిపేసుకోవడమే. ఇంకా గ్రేవీ చేపల ఫ్రై అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేపలు ఒక ముక్క వేసుకున్న దాంట్లోకి కొంచెం ఒక నిమ్మకాయ వేసి మంచిగా పిండుకోండి, తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.